ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోవడానికి కూడా కారణమైపోయింది. రెహబాము దగ్గరికి కొందరు ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. సొలొమోను కాలం ముగిసిపోయింది. రెహబాము దగ్గరికి ఎవరు వచ్చారు అంటే ఇశ్రాయేలు ప్రజలు వచ్చి అడుగుతారు, అయ్యా మీ నాన్నగారు మా మీద బరువులు ఎక్కువ పెట్టారు, మమ్మల్ని అనేక శ్రమ పాలు చేశారు, మీరైనా తక్కువ చేస్తారా, మేము మీకు సపోర్ట్ చేస్తాము అని వచ్చారు. అయితే రెహబాము ఏం చేశాడంటే 3 దినాల తర్వాత రండి నా దగ్గరికి, నేను చెప్తాను అన్నాడు. నిజంగా రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్నవాడు ఎవరితోనైనా శత్రుత్వం కావాలనుకుంటాడా? కోరుకోడు. కానీ ఇక్కడ ఏం చేశాడు అని అంటే వారిని 3 రోజుల తర్వాత రమ్మని చెప్పాడు. సరే, సొలొమోను ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన చెప్పేటటువంటి వారు ఆ యొక్క రాజ్యంలో ఉన్నారు. అయితే ఆ పెద్దల సహాయం తీసుకున్నాడా అంటే తీసుకోలేదు. వారు చెప్పారు, అయ్యా వారు చెప్పింది నిజమే,